శిక్షా స్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారం ప్రస్తుతానికి నేరం అని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఓ భర్తపై నమోదైన ఐపీసీ సెక్షన్ 377 కేసును కొట్టివేస్తూ ఈ నిర్ధారణకు వచ్చింది. వివాహ బంధంలో ప్రత్యేకించి భార్య సమ్మతి లేదని స్పష్టంగా నిరూపించనంత వరకు అసహజ లైంగిక చర్యలకు సెక్షన్ 377 వర్తించదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం మే 13న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో తన భర్త నపుంసకుడని అయినప్పటికీ తనతో అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడని, ఆర్థిక లబ్ధి కోసమే ఈ వివాహం జరిపించారని ఓ మహిళ ఆరోపించింది. కింది కోర్టు భర్తపై సెక్షన్ 377 కింద అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించగా దానిని సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా భార్య ఆరోపణల్లో తీవ్ర వైరుధ్యాలున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. భర్తను నపుంసకుడని చెబుతూనే అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడనడం పొంతన లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు నవతేజ్ సింగ్ జోహార్ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే లైంగిక చర్యలు నేరం కాదని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో ఆ చర్య తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందని లేదా సమ్మతి లేకుండా జరిగిందని భార్య స్పష్టంగా పేర్కొనలేదని కోర్టు గమనించింది. వైవాహిక సంబంధంలో భార్యాభర్తల మధ్య సహజ రీతిలో కాకుండా జరిగే అసహజ లైంగిక చర్యలను నేరంగా పరిగణించడానికి ఐపీసీ సెక్షన్ 377 వర్తించదు అని ధర్మాసనం నొక్కి చెప్పింది. నవతేజ్ సింగ్ జోహార్ కేసు అనంతరం సెక్షన్ 377 కింద నేరం రుజువు కావడానికి సమ్మతి లేకపోవడం అనేది అత్యంత కీలకమైన అంశం అని, ప్రస్తుత కేసులో అది స్పష్టంగా లోపించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్ 375 లోని మినహాయింపు 2 ప్రకారం వైవాహిక బంధంలో సాధారణ లైంగిక సంపర్కంతో పాటు అసహజ సంభోగానికి కూడా అవ్యక్త సమ్మతి ఉంటుందని చట్టం భావిస్తుందని, ఈ రక్షణ భర్తకు వర్తిస్తుందని కోర్టు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు లేవని నిర్ధారిస్తూ భర్తపై అభియోగాలు నమోదు చేయాలన్న కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి అతని